హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆశ. ఈరోజు మనం బెండ ముక్కలని విత్తనం ద్వారా ఎలా నాటుకోవాలి, అలాగే ముక్క హార్వెస్ట్ దాకా ఎలా మనం ఎక్కువ కాయలు హార్వెస్ట్ చేసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఈ వీడియో మీకు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు చూసారండి, బెండ విత్తనాలు అనేటివి ఇలా ఉంటాయి. మనం బెండ విత్తనం నాటుకోవాలంటే ముందుగా ఒక చిన్న గ్లాస్లో మనం నారు పోసుకోవాలి. లేకుంటే పెద్ద బాక్స్ ఉన్నట్లయితే అలా కూడా మనం నారు పోసుకోవచ్చు. కాకపోతే వేరు దెబ్బ తినకూడదంటే గ్లాస్లో మనం సీడ్స్ నాటుకున్నట్లయితే చాలా తొందరగా మొలకెక్కుతాయి. అలాగే వేరు కూడా దెబ్బ తినకుండా మనం ఈజీగా దాన్ని తీసుకోవచ్చు. మనం పాటీ మిక్సింగ్కి వస్తే నారు విత్తనం నాటుకునడానికి కొద్ది 50% సాయిల్, అలాగే 50% కోకోబిట్, ఇవి రెండు మిక్స్ చేసి మనం ఎప్పుడైనా కానీ విత్తనం నాటేటప్పుడు సాయిల్ అనేది తడిపుకున్న తర్వాతే విత్తనం నాటుకోండి. అప్పుడు విత్తనం కూడా లోపలికి వెళ్ళిపోకుండా బయటే కొద్దిగా 1 ఇంచుల ఆ సైడ్లో నిండిపోతుంది. కాబట్టి మనకి ముక్క అనేది చాలా ఈజీగా వస్తుంది. అలా వచ్చిన మొలకని నేను ఇప్పుడు రిపోర్టింగ్ చేసుకున్నాను. ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. మనం విత్తనం నాటుకున్నాక 9 డేస్కి అంతా మొక్క ఇలా వస్తుందండి. అలా వచ్చిన మొక్కని మనం రిపోర్టింగ్ చేసుకుంటే ఇది 20 డేస్కి అండి. నేను దీన్ని రిపోర్టింగ్ చేసుకున్నాను. చూసారా ఎలా వచ్చిందో. అలాగే దీనికి కొత్తగా మళ్ళీ చిగుళ్ళు వస్తున్నాయి. అలాగే మనము దీన్ని ఇలా చిగుళ్ళు వచ్చిన తర్వాత మనము 3G కటింగ్ చేసుకోవాలి. అలా 3G కటింగ్ చేసుకోవాలంటే మనం మెయిన్గా ప్రూమింగ్ చేసుకోవాలి. ఇలా ఉన్నాయి కదా, ఈ ఆకు కానీ ఇలా చిగుళ్ళు ఇలా కట్ చేసామంటే మనకి ఇక్కడ ఒక స్టెమ్ ఉండేది మనకి 2 అవుతుందండి. చూసారా, నేను ఇక్కడ సెకండ్ దానికి చేశాను. ఇక్కడ చూసారా, ఈ దానికి నేను 2G కటింగ్ చేశాను. ఇంకా 3G కటింగ్ చేయాలి. ఇప్పుడు చేస్తాను. దీన్ని 3G కటింగ్ చేస్తానండి. అప్పుడు మనకి ఎక్కువ కాయలు పూత అనేది చాలా వరకు వస్తాయి. చాలా ఈజీగా పెరుగుతుంది. ఇది ఫస్ట్ నేను దీన్ని ఇలా 2G కటింగ్ చేసుకున్నాక ఇంకా ఎక్కువ బ్రాంచెస్ వచ్చి ముక్క కూడా బాగా హెల్దీగా వస్తుంది. ఎక్కువ లీవ్స్ ఇంకా చిగుళ్ళు కూడా బాగా వస్తాయి. ఇక్కడ చూసారండి, ఇది నేను కూలర్ టబ్బుని యూజ్ చేసి ఈ ముక్కల్ని నాటుకున్నాను. ఈ కంటైనర్లో అయితే నేను 7 పెట్టాను. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. చూసారండి ఎలా పెరిగాయి, ఎంత హెల్దీగా వచ్చాయి. అలాగే నేను ఇంకో సైడ్ దాన్ని 3G కటింగ్ చేశానండి. అది ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తానండి. ఇక్కడ చూసాయండి బెండ ముక్కలు ఎంత హెల్దీగా ఉన్నాయో. అలాగే నేను ఇందులో వచ్చి నేను గ్రో బ్యాగ్లో పెట్టానండి ఈ ముక్కనైతే. మీరు ఇక్కడ స్టెమ్ గమనించినట్లయితే నేను దీన్ని 3G కటింగ్ చేశాను. చూసారా, ఇక్కడ అలాగే ఇక్కడ చూసారా ఎన్ని బ్రాంచెస్ వచ్చాయి. అలాగే ఇక్కడ కూడా వచ్చాయి. చూసారా కొత్తగా చిగుళ్ళు, అలాగే కాయ, పిందె, పూత ఇవన్నీ చాలా బాగా వచ్చాయి. అలాగే మనకి ఫ్లవర్, ఇలాంటి ఫ్లవర్ వచ్చిన 1 వీక్ కల్లా మనకి కాయ అనేది ఇలా రెడీ అయిపోతుందండి. కాకపోతే మనము ఇలా కాయ రెడీ అయిన వెంటనే కట్ చేసుకోవాలి. మనం అలాగే వదిలేసామంటే కాయ అనేది ముదిరిపోతుంది. సో ముదిరిపోతే మనం తినలేము. కాబట్టి ఎప్పటికప్పుడు కాయ రెడీ అయితేనే కట్ చేసుకోండి. మీకు అవసరం ఉన్నా లేకపోయినా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే మళ్ళీ అయినా మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చూసారా ఎలా ఉన్నాయి. అలాగే దీని పెస్ట్ విషయానికి వస్తే దీనికి పేనుబంక, అలాగే చీడ పురుగులు, కాండం పీల్చే పురుగులు, తెల్లదోమ ఇలాంటివన్నీ చాలా వరకు ఉంటాయి. అలాగే ఇలా ఆకు వెనకాల మీరు చూసారంటే నాకైతే ఇక్కడ లేవు. నేను ఎప్పటికప్పుడు చూసి క్లీన్ చేసేసుకుంటాను. మనము డైలీ వచ్చి ఒక రౌండ్ వాటర్ ఇచ్చినప్పుడల్లా ప్రతి ముక్క దగ్గరికి వెళ్ళి చెక్ చేసామంటే పెస్ట్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే మనము చాలా ముక్కలు పెట్టింటాం కాబట్టి ముక్క నుంచి చాలా ముక్కలకి స్ప్రెడ్ అయ్యి ఇదే అవుతుంది. కాబట్టి మనం అప్పటికప్పుడే దీన్ని కట్ చేసేసుకొని, లేకుంటే నీమ్ ఆయిల్ కానీ ఏదో ఒక ఫర్టిలైజర్ ఇచ్చేసేసి మనం ఇచ్చామంటే ఆ మినీ బగ్స్, అలాగే కాండం పిలిచే పురుగులు ఇలాంటివన్నీ పోతాయి. కాకపోతే మనం ఇవి లిక్విడ్ అలాంటివి ఇవ్వకుండా ఇవే మార్చి మనము వేపాకుతో కషాయం చేస్తాం కదా, అలాగే పులిసిన మజ్జిగ ఇలాంటివి
చాలా వరకు మనకు తెలిసిన ఇవన్నీ యూస్ చేసి మనం ఇచ్చేసామంటే మనం అప్పుడు పెస్ట్ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఇలా ముదిరిపోయిన ఆకలిని మనం కట్ చేసామంటే కొత్తగా చిగుళ్ళు వచ్చి ముక్క అనేది ఈ వేస్ట్ ఇలా ముదిరిపోయిన ఆకలిని మనం కట్ చేసామంటే అప్పుడు దీనికి తీసుకునే బలం ఇది తీసుకొని ముక్క అనే కాయ అనేది త్వరగా పెరుగుతుంది. ఇంకా కొత్తగా చిగుళ్ళు అన్నీ వస్తాయి. కాబట్టి అదొకటి చూసుకోండి, చాలా బాగా అరేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో అలా చూసి మనం ఒక 20 ముక్కలు కానీ 10 ముక్కలు కానీ కాకపోతే 30 ముక్కలను కానీ పెంచవచ్చు. కాకపోతే మనం గ్రో బ్యాగ్ కానీ అలాంటివి కంటైనర్ సైజ్ చూసి పెట్టామంటే చూసారా, దీనిలో అయితే నేను 3 ముక్కలు నాటాను. సో 3 కూడా బాగా హెల్తీగా ఉన్నాయి. 3 ముక్కల్లో కూడా నాకు కాయలు అనేటివి వచ్చేసినాయి. చాలా వరకు నేను హార్వెస్ట్ కూడా చేశాను. కాకపోతే బెండ ముక్కలు హార్వెస్ట్ చేసేటప్పుడు వీడియో తీసే కాదండి, త్వరగా ముద్రపోతాయి. కాబట్టి ఆ రోజే తెంపేస్తుంటాను నేను. అలాగే మనము దీనికి పోషకాల విషయానికి వస్తే ముక్క మనం 3G కట్ చేసిన తర్వాత ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఇలాంటి స్టేజ్లో మనకి ముక్క మొదట్లో కిచెన్ వేస్ట్ కానీ కాకపోతే మనము 20 డేస్కి ఒక్కసారి ఫర్టిలైజర్ మనం ఇంట్లో తయారు చేసుకునే ఏదో ఒక ఫర్టిలైజర్ ముక్కకి ఇచ్చామంటే ముక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మనం ఎక్కువ హార్వెస్ట్ చేసుకోవచ్చు, కాయలు కూడా ఎక్కువ కాస్తాయండి. సో మనము బెండకాయ తినడం వల్ల డయాలసిస్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి చాలా హెల్ప్గా ఉంటుంది. కాబట్టి మీరు కూడా అందరూ ప్రతి ఒక్కరూ తినండి. మా ఇంట్లో అయితే ఇలాగే లేతవే కట్ చేసి తినేస్తాడు. మా బాబు అయితే ఒక్కటి కూడా ఉన్నాడు. కాకపోతే ముళ్ళు ఉంటాయని కుచ్చుకుంటాయని వాడు కట్ చేయడం, మమ్మల్ని కట్ చేయమని పిలుస్తుంటాడు. సో ఇదొకటి పెస్ట్ విషయము. ఇంకోటి మనం ఫర్టిలైజరు, 3G కటింగ్, అలాగే సాయిల్ వచ్చి మనం గుల్లగా ఉండేటట్టుగా చూసుకొని డ్రైనేజ్ హోల్. అలాగే ఇప్పుడు వర్షం కాలం కాబట్టి నీళ్ళు అప్పుడప్పుడు వచ్చి చెక్ చేయండి. వాటర్ ఒకవేళ నిలిచింటే డ్రైనేజ్ హోల్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. లేకపోతే ముక్క అనేది కుళ్ళిపోయి ఇదే చనిపోతుంది. కాబట్టి అదొకటి చూసుకున్నామంటే చాలా వరకు మనం ముక్కల్ని పెంచవచ్చు. హ్యాపీ అలాగే హెల్తీగా కూడా చాలా వరకు హార్వెస్ట్ కూడా చేయొచ్చు. మీకు ఇప్పుడు నేను ఒకటి తెంపి చూపిస్తాను, చూడండి. చూసారా ఎంత లేతగా ఉన్నాయో. ఇక్కడ కూడా అలా లేతగా ఉంటే అలా అంటేనే వచ్చేస్తండి. కాకపోతే ముళ్ళు ఉంటాయి. చూసారా, మనకి ఎంత లేదన్నా ఒక ముక్కలో ఒక కాయన్న మనకి ఇస్తుందండి రోజుకి. చూసారు కదండి, మనం సీడ్స్ వేసినప్పటి నుంచి ముక్కను ఎలా పెంచాలి, అలాగే సాయిల్ మిక్సింగ్ ఎలా ఉండాలి, అలాగే మనము డ్రైనేజ్ హోలు, అలాగే ఇంకొక మనం సాయిల్ మిక్సింగ్ వచ్చేసి గుల్లగా ఉండేటట్టుగా మెయిన్గా చూసుకోవాలి. అలాగే మనము డ్రైనేజ్ హోలు, అలాగే మన ముక్కకు కావాల్సిన పోషకాలు, అలాగే పెస్టిసైడ్స్, మీలీబిక్స్ ఇలాంటివన్నీ చాలా వస్తుంటాయి కదా, అవన్నీ చూసుకొని మనము ప్రూవ్ చేసి అప్పటికప్పుడే మనం రోజు మనం చిన్నపిల్లల్ని ఎలా కేర్ చేస్తామో దీనిలో కూడా మనం అలాగే కేర్ చేసుకుంటే చాలా వరకు చేసుకోవచ్చు. ఎక్కువ హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్ని తినొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సపోర్ట్ చేయండి. ఉంటానండి. బాయ్ అండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.